ఇది ఎస్ఎంసీలో ఎవరూ చెప్పని సీక్రెట్ స్ట్రాటజీ పార్ట్ 1. ఒకసారి చూద్దాం. మార్కెట్ కంటిన్యూస్గా ఈ విధంగా 3 క్యాండిల్స్, ఒక క్యాండిల్ పైన ఈ విధంగా 3 క్యాండిల్స్ ఫామ్ అయినప్పుడు ఏదైతే థర్డ్ క్యాండిల్ ఈ క్యాండిల్ కూడా మిడిగేట్ చేస్తుందో, ఎస్ఎంసీ దాని గురించి చాలామంది కోర్సులు ఏదైనా తీసుకున్న వాళ్ళైనా ఉన్నా లేదు ఏం తెలియని వాళ్ళైనా సరే మనకు ప్రాబ్లం లేదు. ఇది సింపుల్ స్ట్రాటజీ, అసలు ఏ ప్రాబ్లం ఉండదు. ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్, థర్డ్ క్యాండిల్ ఈ విధంగా ఫామ్ అవుతూ ఈ ఫస్ట్ క్యాండిల్ హై, సెకండ్ క్యాండిల్ లో, థర్డ్ క్యాండిల్ లో, ఈ 3 క్యాండిల్ ఇక్కడ మిడిగేట్ చేసింది చూసారా. ఈ విధంగా మిడిగేట్ చేసినప్పుడు ఎప్పుడైతే రిటర్న్లో వచ్చి ఈ ఫస్ట్ క్యాండిల్ టచ్ చేస్తుందో, ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ టచ్ చేయండి, ఎంట్రీ పాయింట్ ఇక్కడ, స్టాప్ లాస్ దీని కింద, టార్గెట్ ఎక్కడైతే మనం ఎంట్రీ పాయింట్ ఇక్కడ తీసుకున్నామో ఈ ఫస్ట్ క్యాండిల్ 34 పాయింట్స్కి 1:1 లేదా 1:2. ఓకే, ఇక్కడ చూద్దాం మనం ఇక్కడ అసలు వర్కౌట్ అవుతుందా కాదా. ఇది రియల్గా ఇది ఈ రోజుదే 25 సెప్టెంబర్ రోజు. ఇక్కడ చూడండి, ఇక్కడ 17 పాయింట్స్. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్, థర్డ్ మిడ్గేట్ అయిందా. ఫస్ట్ క్యాండిల్ హై, సెకండ్ క్యాండిల్ హై, థర్డ్ క్యాండిల్ లో. అంటే ఫస్ట్ క్యాండిల్ హై, సెకండ్ క్యాండిల్ లో, ఈ విధంగా మనకు మిడిగేట్ అయిందా లేదా, అయింది. సో దీనిపైన మళ్ళీ రిటర్న్లో టచ్ అయిందా, 1:2 వచ్చేసి. ఓకే, 90% వచ్చింది, 1:2 సరిపోతుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్, థర్డ్ క్యాండిల్. ఇప్పుడు ఈ థర్డ్ క్యాండిల్ ఈ ఫస్ట్ క్యాండిల్ మిడిగేట్ అయిందా, ఓకే ప్రాబ్లం లేదు. ఇక్కడ నుంచి ఇక్కడ 26 పాయింట్స్ మళ్ళీ రిటర్న్లో వచ్చి రీటెస్ట్ చేసి చూసారా. సో 26కి మనకు టార్గెట్ ఎంత, 40 పాయింట్స్. అంటే ఏంది, మనకు 1:2 కానీ 1:1.5 వచ్చింది, మనం ఎగ్జిట్ అయ్యి. ఓకే, మార్కెట్లో నిఫ్టీ ఆప్షన్స్లో మాత్రం మనకు 15 పాయింట్స్ టార్గెట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం జరిగింది, ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్, థర్డ్ క్యాండిల్ రిటర్న్లో వచ్చి మార్కెట్ ఇక్కడ టచ్ చేసిందా. ఇక్కడ ఇది ఎంత, 25 పాయింట్స్. ఆప్షన్స్లో మనకి ఎంత ఉంటుంది, 15 పాయింట్స్ నుంచి 14 పాయింట్స్ మధ్యలో స్టాప్ లాస్ మనం పెట్టుకున్నా పర్లేదు. ఇది ఎంత, 25 మనకి ఎంత రావాలా, 50. 1:1 లేదా 1:2. 1:2 అంటే 48 వచ్చింది. అంటే ఎంత, 90% వచ్చిందంటే మనం ఎగ్జిట్ అయ్యి. ఓకే, ఈ ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్, థర్డ్ క్యాండిల్. ఓకే, ఇక్కడ చూడండి, బ్రేక్అవుట్ అయింది, మిడిగేట్ చేస్తున్నది, మిడిగేట్ చేసింది, అయిపోయింది. ఓకే, దీన్ని ఎంత, 10 పాయింట్స్. ఇక్కడ ఏం జరిగింది, మళ్ళీ ఇక్కడ రీటెస్ట్ చేసింది. ఇక్కడ ఎక్కువ ఎందుకు ఇచ్చింది, ఇది మళ్ళీ ఎప్పుడైనా మనం 1:5 ఇచ్చింది, ఇక్కడ 1:5 కాబట్టి ఈ విధంగా 1:5 ఎప్పుడు ఇస్తుంది అనే దాని గురించి కూడా మనం మళ్ళీ మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఇక్కడ ఏం జరిగింది, 1, 2, 3 ఇక్కడ మిడిగేట్ చేసిందా. ఇక్కడ చూడండి, రిటర్న్లో మార్కెట్ ఇంత బయింగ్లో ఎవరన్నా సెల్ సైడ్ తీసుకుంటారా, తీసుకోవచ్చు. ఏ విధంగా అనేది ఇక్కడ మిడిగేట్ చేసిందా. దీని యొక్క పాయింట్స్ అన్ని 38 ఎక్కడ వరకు వచ్చింది చూసిండ్రా, 38కి 38 వచ్చిందా. లేదు మరి